హలో హాయ్ నమస్తే, ఇట్స్ మీ మోనీ మూన్స్. నేను చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటా. ఈ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మన సైడ్ వాళ్ళకైతే అర్థం కాదు. ఇక్కడ కాశ్మీర్ సైడ్ ఇది కరాచీ ఫెస్టివల్ అన్నమాట. ఈ ఫెస్టివల్ నేను బిగ్ బాస్లో అమెరికా అమ్మాయిలు హీరోయిన్ చేసినప్పుడు చూశాను. కానీ ఇప్పుడు మాత్రం లైవ్లో చూస్తాను. ఇది ఎందుకు చేస్తారు ఏంటి అనేది మీకు చెప్తాను. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా నేను తెలుసుకున్నాను. అది మీతో షేర్ చేసుకోవాలని వీడియో మీకు చూపిస్తున్నా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇదన్నమాట. మన మ్యారేజ్ అప్పుడు మనకి ₹1 కాయిన్ అట్లా ఆకు వక్క వేసి మనము ముడేస్తారు కదా, బ్రహ్మముడి అంటారే, సేమ్ అదే అన్నమాట. హస్బెండ్ బ్రహ్మముడి. వైఫ్ వచ్చేసి ఉదయం 5 గంటలకు వాటర్ తాగదు, ఊము కూడా మేము అట్లీస్ట్ సాయంత్రం వరకు చంద్రుని చూసేంత వరకు, ఫాస్టింగ్ బ్రేక్ చేసేంత వరకు ఆమె అసలు ఏం తినకుండా ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని పెడతారు, వాళ్ళ రిలేషన్ ఫొటోస్, చనిపోయిన వాళ్ళు అట్లా అన్నీ పెడతారు. ఇక చీకుడు పుల్లలు, టెంకాయ అన్నీ. నన్ను కూడా ఇన్వైట్ చేశారు. సరే చూద్దామని చెప్పేసి వెళ్ళాను. అన్ని రకాల ఫ్రూట్స్, అగరబత్తీలు, ఈ మొత్తము కర్పూరం అదైతే కంటిన్యూగా వస్తూనే అంటే వెలుగుతూనే ఉండాలి. అది అస్సలు ఆరదు అన్నమాట. ఇది ఫెస్టివల్ ఎందుకు చేస్తారు ఏంటి అంటే, హస్బెండ్ వైఫ్ ఎప్పుడు కృష్ణుడు రామాసి ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండాలి. హస్బెండ్ కోసం ఒకరోజు వాళ్ళ వైఫ్ త్యాగం చేసినట్టు, ఎప్పుడు వాళ్ళ హస్బెండ్కి ఎలాంటి కష్టం రాకుండా ఎప్పుడు మంచిగా ఉండాలని అనుకొని ఆ రోజు ఫాస్టింగ్ ఉంటారన్నమాట. చాలా పెద్ద ఫెస్టివల్. ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది చూడండి మీరు. మనము నార్మల్గా రెడీ అవ్వరు. ఇక్కడ ఈ ఫెస్టివల్ చేయాలంటే ముందు రోజు మాత్రం ఇల్లంతా క్లీన్ చేసుకొని, కాళ్ళకి ఖచ్చితంగా పారాని పెట్టుకోవాలి, కాళ్ళకి ఏళ్ళకి. ఈ జడకేసుకున్నారు కదా, నెట్ కూడా కంపల్సరీ. ముక్కు చోలి ఉంటుంది, ముక్కు చోలి కూడా కంపల్సరీ అన్నమాట. ఈ చంద్రుని చూస్తూ అంటే పానీ గ్లాస్లో వాటర్ కానివ్వండి, దీపము జల్లెడ అంటారు కదా, జల్లెని ఫుల్ డెకరేట్ చేస్తుంటారు. ఆ జల్లెల్లోని దీపం పెట్టుకొని ఉంటారు. దీపం పెట్టిన తర్వాత స్వీటు, అక్షింతలు అది చంద్రుడి దగ్గర నిలబెట్టి, చంద్రుడు 9:30-10 కట్టలు వచ్చారన్నమాట. పాపం అప్పట్లోపు వీళ్ళకి చాలా ఆకలి వేసిపోతుంది. అయినా కూడా కంట్రోల్ చేసుకుంటారు హస్బెండ్ కోసం మంచి జరగాలని చెప్పేసి. అది చంద్రుడు చూపిస్తూ నీళ్ళు కింద పోయాలి. స్వీటు ఫస్ట్ స్వీటు, పసుపు, కుంకుమ, పువ్వులు ప్లస్ వచ్చేసి అక్షంతలు చంద్రుడికి వేసి నీళ్లు కొన్ని పోసిన తర్వాత హస్బెండ్కి పెట్టాలన్నమాట. హస్బెండ్కి పెట్టిన తర్వాత ఎవరి మొహము చూడకూడదు, ఫస్ట్ హస్బెండ్ మొహమే చూడాలి. చూడండి మీకు చూపిస్తున్నట్టుగా ఆ దీపాన్ని ఇద్దరు హస్బెండ్ వైఫ్ చంద్రుడిని చూసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి హస్బెండ్ వైఫే చూడాలి, ఎవరి మొహం చూడకూడదు. అట్లా చూస్తే ఫాస్టింగ్ బ్రేక్ చేసినట్టు. ఎంత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న పూజ వ్యర్థమైపోతుంది. చూడండి చంద్రుడు పాపం 9:30-10 అయిపోయింది. ఫైనల్ కదన్నమాట. ఫైనల్గా హారతి ఇచ్చేసి కాళ్ళు మొక్కేసి, ఆయన భార్యకి ఎప్పుడు నీళ్ళు తాగుతారో అప్పుడు ఆ రోజు కంప్లీట్ అయిపోయినట్టు, పూజ కూడా కంప్లీట్ అయిపోయినట్టు. సో ఈ కరాచీ ఫెస్టివల్కి మనకి ఏమి ఇస్తారు, మనల్ని ఇన్వైట్ చేసినందుకు అనేది మీకు వీడియో కూడా రికార్డ్ చేశాను. ఏంటి అనేది చూపిస్తున్నా. స్టిక్కర్ అన్నమాట. స్టిక్కర్, దువ్వెన, ప్లస్ వచ్చేసి బ్యాంగిల్స్ ఇస్తారు. ఇంకా చాలా ఇస్తారు. లిప్స్టిక్, ఇంకా కోను, ప్లస్ ఇంకా నెయిల్ పాలిష్ కూడా ఇస్తారు. ఇదో గణేష కుంకుమ బర్నె సూపర్గా ఉంది అసలు, స్టైలిష్గా. ఇది వచ్చి నెయిల్ పాలిష్. క్లిప్ కూడా ఇచ్చారు. ఆ క్లిప్ నేను పెట్టేసుకున్నాను. ఫైనల్గా ఫ్రూట్స్ కూడా మనం వచ్చిన వాళ్ళకి ఇచ్చామంటే. యాపిల్స్, ఫ్రూట్స్ ఒక 2 రకాలు హాట్ టైప్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనం తిని చెక్ చేస్తాము ఎలా ఉంటుంది ఏందనేది కూడా మీకు చూపిస్తాను. అది మన సైడ్ అయితే దొరకదు. అది చూడడానికి ఎలా ఉంటుంది, కొంచెం ఉప్పుగా ఉంటుంది, కానీ బాగుంది. చెక్కలు ఇచ్చారు. చెక్కలు మాత్రం చాలా బాగుంది. చెక్కలు అంటే మనం చేసుకున్న అరిచేతి అంతే కాదు, కానీ పెద్ద చెక్కలు ఇచ్చారు, సూపర్గా ఉన్నాయి. పూజ అయిపోయిన తర్వాత మన సైడ్ అయితే ఏదన్నా ఫుడ్ పెట్టి పంపిస్తారు. ఇక్కడ
పూరీ పెడతారు. పూరీ కుర్మా పెడితే మంచి రిచ్ కిడ్లు అని అర్థము. ఇవి తప్ప ఏం పెట్టరు. అవి తినకుండా పోతే కడుపు మార్చుకున్నట్టే. మనము తినాలి, ఎచ్చులకైతే పోకూడదు. ఈ పూరీలోకి టేస్ట్ ఏమేస్తారు, పొంగల్ ఇస్తారు. మన కుర్మా లేకుండా పొంగలి, ఆ పొంగల్తోనే మనం తినాలి. అదే ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుందంట, బాగుంటుందంట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.